చంద్రబాబు నాయుడు గారు పట్టుసీమ కమిషన్ ద్వారా వచ్చిన డబ్బుతో చాలా అద్భుతంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా మహానాడు జరిపినట్టున్నారు. జరపడమే కాకుండా జాతీయ పార్టీని కూడా ప్రకటించుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్న, నాకు చాలా అనుభవం ఉంది, నాకు నిబంధనలు తెలుసు, నేను భారతదేశ రాజకీయాలను శాసించా, దేశ సంపదను సృష్టించా, చాలా చక్కగా పెద్ద పెద్ద పదాలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ తనకు తనగా ప్రకటించుకోవచ్చా, అలా ఏదన్నా ఒక పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించాలంటే దానికి చట్టం, రాజ్యాంగం, ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నా. అంటే తనకు తాను ప్రకటించుకోవడం కోసమే, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం కోసమే ఈ రాష్ట్రాన్ని ఎడగొట్టిన లెటర్ ఏమని ఇచ్చారు తమరు? మొట్టమొదటి లెటర్ ఇచ్చి రాష్ట్రాన్ని విభజించమని చెప్పినారు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్లో ఒక స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. 4 రాష్ట్రాలలో 6% ఓట్లు, ఈచ్ స్టేట్లో 6% ఓట్లు రావాలి. అట్లా 4 రాష్ట్రాలు రావాలా, 4 పార్లమెంటు సీట్లు రావాలి. ఆ 4 పార్లమెంటు సీట్లు కూడా 3 రాష్ట్రాల్లో కనీసం ప్రాతినిధ్యం ఉండాలి. లేదు అంటే మొత్తం టోటల్ భారతదేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లలో 2% సీట్లు రావాలి. అంటే దగ్గర 11 ఎంపీ సీట్లు. ఈ 11 ఎంపీ సీట్లు ఖచ్చితంగా 3 రాష్ట్రాల్లో ఉండాలి. ఎనీ 3 స్టేట్స్, 3 రాష్ట్రాల్లో 11 ఎంపీ సీట్లు ఉండాలి. లేదు 6% ఓట్లు 4 రాష్ట్రాలు రావాలి, 4 పార్లమెంట్ సీట్లు రావాలి. ఇది స్పష్టంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు చెప్తాయి. నీకు ఏ నిబంధనల ప్రకారం 4 రాష్ట్రాలు ఎక్కడ ప్రాతినిధ్యం ఉంది? 3 రాష్ట్రాలు ఎక్కడ పార్లమెంట్ సభ్యులు గెలిచారు? గెలవనప్పుడు మీకు మీరుగా, మీ అంతటి మీరుగా నేను భారతదేశంలో ఒక జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ, దానికి నా అధ్యక్షుడిని ప్రకటించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సంతోషం. దానికన్నా అంతర్జాతీయ పార్టీ అధ్యక్షుడిని ప్రకటించుకున్నట్టు కొంచెం బాగున్నాము. ఎందుకంటే ఎట్లా సింగపూరు, జపాన్, మలేషియా, చైనా ఎక్కువ విదేశాల్లో ఉన్నారు. అందులో ఈ మధ్య మరి ఆశ్చర్యకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, చంద్రబాబు నాయుడు గారు పోతే ఎట్లుంటుందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు కుమారుడు పోతేనే ఒబామా వెయిట్ చేసినాడంట లోకేష్ కోసం, ఎప్పుడు వస్తాడు రిసీవ్ చేసుకోవాలని ఎదురు చూశారంట రెడ్ కార్పెట్ వేసి. నీ కొడుకు పోతేనే అక్కడ తెల్లోళ్ళు ఎదురు చూస్తున్నారు. నువ్వు పోతే నీకంటే నువ్వు ఎట్లా సింగపూర్ అన్ని దేశాలు తిరుగుతున్నావు, ఆంధ్రదేశం తప్ప. కాబట్టి ఇట్లా ఉన్న విదేశాల్లో నీకు చక్కటి ప్రాతినిధ్యం ఉంది కాబట్టి అంతర్జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను ప్రకటించుకుని ఉంటే చాలా బాగా చక్కగా ఉన్నాను. ఎందుకంటే మన దేశంలో కొన్ని నిబంధనలు ప్రకటించుకోవడమే కదా. చంద్రబాబు ఎన్నికల్లో చాలా చెప్తూ ఉంటాడు, చాలా చెప్పాడు. ఈ దేశంలో ఆడపిల్ల పుట్టిందా వెంటనే 30,000 ఇస్తా, పెళ్ళప్పటికీ 20 సంవత్సరాలకు అమ్మాయికి 5 లక్షలు వస్తుంది. గిరిజనుల్లో ఎస్టీ కాలంలో అమ్మాయి పుట్టిందా వెంటనే 50,000 ఇస్తా, నాకు ఓటేయండి అన్నారు. అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సంవత్సరం కావాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అమ్మాయికైనా మీరు 30,000 రూపాయలు డిపాజిట్ చేశారా? చేయలేదంటే 2 జరిగి ఉండాలి. ఈ రాష్ట్రంలో అమ్మాయి అయినా పుట్టి ఉండకూడదు, లేదు నువ్వు అయినా డిపాజిట్ చేసి ఉండాలి. పుట్టలేదని అనుకుందాం, ఎందుకంటే డిపాజిట్ చేయలేదు కాబట్టి అమ్మాయి పుట్టలేదని భావిద్దాం. ఇట్లా చంద్రబాబు నాయుడు ఎన్నికలు చాలా హామీలు ఇస్తారు. మొదటి సంతకంతో రైతు రుణమాఫీ, మళ్ళీ సంతకంతోనే మహిళా రుణమాఫీ, బాబు కావాలా, జాబు కావాలా, బాబు వస్తే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగపోతే ఏది అమలవుతున్నాయో బాబుకే తెలియాలి, బాబుకే తెలియాలి, మాకు అర్థం కావడాలి. కాబట్టి ఇట్లా అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు గొప్పడే, నో డౌట్. కానీ అసలు భారతరత్న ఇవ్వాల్సి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు భారతరత్న ఇవ్వాలి. అబద్ధాలు చెప్పడంలో ఈ ప్రపంచంలో ఎంత అబద్ధాన్నైనా నమ్మించగలిగి, ఒప్పించగలిగి చాతుర్యం ఉన్నటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ప్రపంచ దేశాల్లోనే ఒక చంద్రబాబు నాయుడు. చక్కగా బ్రహ్మాండంగా ఫిజిక్స్లో వాళ్ళకి ఇస్తున్నారు, కెమిస్ట్రీకి ఇస్తున్నారు, నోబెల్ బహుమతి ఇంత ఊరికే ఇస్తున్నారు, శాంతి భారత అధ్యక్షుడికి చాలామందికి ఇస్తున్నారు. అసలు భారతరత్నకి అర్హుడే, నోబెల్ బహుమతికి అర్హుడే చంద్రబాబు నాయుడు గారు. అంటే అది అబద్ధాలు చెప్పడంలో. ఎవరు కూడా అబద్ధం చెప్పొచ్చు,
అబద్ధాన్ని నిజమని నమ్మించగలిగే శక్తి, సామర్థ్యం, చాతుర్యం ఒక్క చంద్రబాబుకి ఉంది. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయగలడు. ఇక్కడ చక్కగా భారతరత్న ఇవ్వాలని మహానాల్లో చంద్రబాబు నాయుడు గారికి తీర్మానం చేస్తుంటే చాలా చక్కగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, సాగునీటి సంఘాలకి ఇప్పుడు కూడా రైతులు ఉంటారు. ఈరోజు పేపర్లో ప్రకటించాడు, 1,000 కోట్లు 7,200 కోట్ల రైతుల రుణమాఫీ చేశాను, విజయోత్సవాలు చేయండి రాష్ట్రం అంతా అన్నారు. ఓకే, వెరీ గుడ్. విజయోత్సవాల కన్నా ముందు ఒక పని చేద్దాం, సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరుపుతాం. సాగునీటి సంఘం అంటే ఆయకట్టుదారుల సంఘం. ఆయకట్టుదారులు అంటే రైతులు ఎక్కడైతే ఉంటారో ఆ చెరువు నీళ్లపై ఆధారపడి బతుకుతుంటారో ఆ రైతులకు సంబంధించి ఒక యూనియన్ ఏర్పరచుకుంటారు. ఆ రైతులు 20 మంది 100 మంది 200 మంది రైతులు కలిసి ఆ చెరువు కింద భూములు ఉన్న రైతులు ఆయకట్టుదారులు అవుతారు. ఆయకట్టు కింద వాళ్ళకి స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎందుకు నామినేట్ చేయమంటున్నావు? ఎన్నికలు పెట్టు. రుణమాఫీ చేసావు కదా, రుణమాఫీ అయిపోయింది కదా, రైతులు దుమ్ము ఓట్లు వేసేస్తారు కదా. మా బాస్ డిఫరెంట్గా ఉంటుంది, రాయలసీమ సీఎం అనుకోద్దు, దుమ్ముగా రెడీగా ఉన్నారు కదా, ఎత్తుకొని గుద్దేసేదాన్ని కోర్టులో వచ్చి పెట్టి సంతోషం బ్రహ్మాండంగా. మళ్ళీ నామినేట్ చేయమంటాం ఎందుకే? అర్థం కూడా మాకు. రైతులు నీ పక్షాన ఉన్నప్పుడు సాగునీటి సంఘాలు రైతులుగా ఎన్నికలు జరపాలా? ఎందుకు వెనకడికి వేస్తున్నావు? ఆ సంఘాల కథ పక్కన పెడదాం. ఒక ఎన్నికైనా జరపగలిగే శక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని అడుగుతున్నా. ఉభయ గోదావరి జిల్లాలో నాకు ఓట్లేసా గెలిపించాయనుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి కేవలం 6 నెలల చెంప చెల్లు మనిపించేలా మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చినటువంటి సంఘటన మనకు అందరికి కూడా తెలుసు. 6 నెలలని ఈ భారతదేశ చరిత్రలో ఒక్క సంవత్సరంలో 10-20 సంవత్సరాలకు రావాల్సినంత చెడ్డ పేరు ఒక్క సంవత్సరంలో తెచ్చుకున్న ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి అందుకే చంద్రబాబు ఒక మాట అంటున్నాడు, మహానాడు ఒకటి మాట నిజంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు చూసా పేపర్లో, నేను సంజాయిషి ఇవ్వను అన్నాడు. ఏమిస్తావు సంజాయిషి? నీ దగ్గర ఏముంది? సంజాయిషి ఇవ్వనంటే ఇవ్వనన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే మాకంటే ఇవ్వనన్నావు, ఓట్లు వేసిన ప్రజలకంటే ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా ఇవ్వనంటున్నావు. ప్రజలకే సంజాయిషి ఇవ్వు, ప్రతిపక్షాలకే సంజాయిషి ఇవ్వు, పత్రికల ముందు సంజాయిషి ఇవ్వు. పాలన పురోగమనమా తిరోగమనమా? అందుకే మేము కూడా సమరదీక్ష పెట్టాం. ఈ సమరదీక్షతో ప్రారంభమవుతుంది ఈ ప్రభుత్వంపై పోరాటం. ఆ నుంచి ఆరంభం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసిన ప్రజలు తండోపతండాలుగా తరలి రానున్నారు, కసితో రానున్నారు. తప్పు చేశాం చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి మాట తప్పని మడమ తిప్పని నాయకత్వాన్ని మేము విస్మరించాం, ఇంకపై అలా జరగదు, ఇంకా నాయకపై చెల్లవు అని చంద్రబాబు నాయుడు గారిపై తిరుగుబాటు బావుట ఎగరవేయడానికి జగనన్న నాయకత్వంలో చంద్రబాబు నాయుడు సమరాన్ని పూరించడానికి సమర దీక్షకు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినటువంటి ప్రజలు తండోపతండాలుగా తరలిరానున్నారు. అక్కడి నుంచే ప్రశ్నిస్తాం. సంజాయిషి ఎలా ఇవ్వవో చూద్దాం, ప్రజలకు ఎలా ఇవ్వకుండా సంజాయిషి తప్పించుకుంటావో చూస్తాం, ఇచ్చిన హామీలన్నీ ఎలా నెరవేర్చవో చూస్తాం. ప్రజల తరపున ప్రజల పక్షాన ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం, దీక్షతో ఆరంభిస్తాం, సమరం వైపు నడిపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క చీకటి పాలనకు, ఈ మోసపూరిత పాలనకు, ఈ ప్రజా వంచన పాలనకు చరమగీతం ప్రజలతో కలిసి పాడేంతవరకు ప్రజలతో కలిసి పోరాటాలకు సంసిద్ధులవుతాం. కాబట్టి 3-4 తారీఖుల్లో సమర దీక్ష నుంచి ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ప్రజలు ఎగరబోయిపోతున్నారు. సార్, ఇప్పుడు ఏదైతే జగన్ గారి కేసులకు సంబంధించి ఈడీ ఆస్తులు ఏదైతే అటాచ్మెంట్ చేసిందో వాటిని కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి తీసుకొస్తాం, ఆ అమౌంట్ రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో బాగలేదు కాబట్టి కేంద్రంతో మాట్లాడతామని నిన్న చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ లెక్కన మానసిక స్థితి సరిగా ఉన్నట్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడూ చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు స్విచ్ బ్యాంకులో ఉన్న డబ్బు సింగపూర్కి తరలించినాడని. అది తెస్తే చాలు,
చంద్రబాబు నాయుడు గారి మధ్య ఇప్పుడు స్విస్ బ్యాంక్లో ఉన్న అకౌంట్స్ అన్ని చీజ్ చేస్తామని ప్రధానమంత్రి చెప్తానే సింగపూర్కి తరలించాడు అనేసి. కాబట్టి 5 ఇస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారు అడిగితే బాగుంటుంది, ఎందుకంటే మేము అప్రాక్సిమేట్ చెప్పడం కన్నా కరెక్ట్ ఫిగర్ వస్తుంది కదా. అడిగి చూడండి, ఆయన అడిగితే చెప్పకపోతే మేమే చెప్తాం. ఫస్ట్ ఆయన అడుగుదాం, అడగండి. అట్లాగే సార్, ఈ వ్యవహారానికి సంబంధించి ఈడీ అనే ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ కేంద్రంతో మాట్లాడటం, రాష్ట్రాన్ని తీసుకురావడం, ఎటువంటి వ్యాఖ్యలు మీ పార్టీ? అదే మానసిక స్థితి సరిగా లేనప్పుడు ఇలాంటి మాట్లాడతారు. బాలకృష్ణ అని కాదు, ఈయన పంపించున్నారు హాస్పిటల్ ట్రీట్మెంట్కి. ఇప్పుడు ఇవన్నీ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు. రాజకీయ కుట్ర పూరితంగా జగన్మోహన్ గారు కేసులు పెట్టారని జనం నమ్ముతున్నారు. నిజం కూడా. అటువంటిప్పుడు విచారణలు పూర్తవునాయి. ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తెలుస్తాయి కదా. విచారణలు జరుగుతున్నాయి కదా. విచారణ జరుగుతున్నప్పుడు ఇతను ఎలా జడ్జిమెంట్ ఇస్తాడు? ఈజీ. మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ. ఇంకోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రతిపక్షంతో పనిచేయడం చంద్రబాబు బాధగా ఉందంట. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎందుకు తెచ్చుకున్నామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. కర్మకాలి 9 సంవత్సరాల అనుభవం చెబుతూనే ఉంది. చంద్రబాబు వస్తాడు, వర్షాలు రావు, ఎండలు వస్తాయి, వర్షాలు వస్తే తుఫానులు వస్తాయి, సస్తాంరా బాబు అని 9 సంవత్సరాల పాలన గుర్తు చేస్తున్నా తొందరపడి తప్పు చేశాం. ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేయకూడదో, ఏ పార్టీని గెలిపించకూడదో, కేవలం ఎక్కడో శక్తి చెప్తానే ఉంది చంద్రబాబు మోసం 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 మాటలని. అయినా ఓట్లు వేసేసాం. రుణమాఫీ చేస్తాడని. ఇట్లాంటి చంద్రబాబు పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉండడమే పాపంగా భావిస్తున్నారు ప్రజలు. రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు, చర్చిస్తున్నాం, దాని తద్వారా భవిష్యత్తులో ముందుకు ఎలా వెళ్ళాలో అందుకే పెడతామని చెప్తున్నారు. కరెక్టే. రాష్ట్ర పరిస్థితి బాగాలేదని ఇప్పటికి మామూలు విమానం ఇప్పటివరకు ఎక్కలే చంద్రబాబు గారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కినన్ని సార్లు ముఖ్యమంత్రిగా ప్రత్యేక విమానం ఏ ముఖ్యమంత్రి ఎక్కలే. ఈయన పక్కన కేసీఆర్ని కూడా చూసుకోండి, ఏ ముఖ్యమంత్రి ఎక్కలే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు స్పెషల్ విమానాలు వేసుకొని తిరుగుతుంటారా? ఏదో అంటే చెప్తాం కదా. ఎక్కడుంది? ఏ ఊరికి ఫ్లైట్లు లేవు? వైజాగ్. ఎక్కడైనా స్పెషల్ విమానం అయినా, స్పెషల్ ఫ్లైట్ అయినా ఎయిర్పోర్ట్లోనే కదా ల్యాండ్ అవ్వాలా? పోయిన తుళ్ళూరు పొలాల్లో దిగుతుంది భయ్యా. కాదు బాస్, కాదు. విమానం ఏమైనా తుళ్ళూరు పొలాల్లో దిగేస్తుందా? లేదా కృష్ణానదిలో దిగుతుందా? ఎయిర్పోర్ట్లోనే దిగాల. ఎయిర్పోర్ట్లో దిగాలంటే విజయవాడకు 7 ఫ్లైట్లు ఉన్నాయి, వైజాగ్ 9 ఫ్లైట్లు ఉన్నాయి, తిరుపతికి 6 ఫ్లైట్లు ఉన్నాయి. నువ్వు స్పెషల్ ఫ్లైట్ ఎక్కిన దిగేది ఎయిర్పోర్ట్లోనే కదా. ఆ ఎయిర్పోర్ట్కి ఈ రాష్ట్రంలో అత్యధికంగా విమానాలు నువ్వు దిగుతున్న ప్రతి ఎయిర్పోర్ట్లో ఉన్నాయి. ఏమవుతుంది? ఎంత మిగులుతుంది అనుకోండి? ఎంత కాపాడాలి? ప్రతి రూపాయి నిలబెట్టాలి కదా. మాటలకేమో దుబారా అంటావా, నువ్వేమో దుబారా చేస్తావా? అది ఈ రాష్ట్రంలో పాలన అలా జరుగుతుంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, రావడానికి సిద్ధంగా జగన్ ఆశిస్తే 20 మందికో 30 మందికో హామీ ఇచ్చి ప్రజా వ్యతిరేక విధానాలను పాలిస్తున్న చంద్రబాబు పడేయచ్చు కదా. అంటే మాదంతా కూడా నేరు పోరాటాన్ని ఎంచుకుంటాం. ప్రజలతోనే అధికారంలోకి రావాలనుకుంటాం తప్ప ఎన్నుపోటు పుడిచినాం మా అది కాదు. అది చంద్రబాబు నాయుడు గారు మావని ఒకే పోటు పదవి వచ్చా. మేము అట్లాంటి దొంగ తిరుగుడు, దొంగదారి దారి ఎత్తుక్కోం మేము. కిరణ్ కుమార్ రెడ్డి, అవును, కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు ఎన్నుకోలేదు ముఖ్యమంత్రిగా. కిరణ్ కుమార్ రెడ్డిని ఈ రాష్ట్రం విభజించబడుతుందంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల దగ్గర నాకు ముఖ్యమంత్రిగా ఓటేయమని చెప్పి అడగలేదే. ఎన్టీ రామారావు గారు ప్రజలకు వెళ్ళి నన్ను చూడండి, నన్ను నమ్మండి అంటే ఎన్టీఆర్ నమ్ము ముఖ్యమంత్రిని చేశారు. చంద్రబాబు ఒకే పోటుతో పదవి పెరుకున్నాడు, మామూలు కాటికి పంపాడు. అది కిరణ్ కుమార్ రెడ్డి రాలా, సీల్డ్ కవర్లో వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి అతనికి ఏ విధంగా మేము కూడా ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగానే పెట్టాం. ఎట్లా పెట్టాం? అవిశ్వాస తీర్మానం పెట్టాం. చంద్రబాబు నాయుడు లెక్కన
డైరెక్ట్గా అందరం వైస్రా హోటల్లో తీసుకెళ్ళి పెట్టుకొని దించేయాల. అవిశ్వాసం ప్రజాస్వామ్యంగా పెట్టినాం. చంద్రబాబు నాయుడు సమర్థించినాడు, చంద్రబాబు నాయుడు కాపాడినాడు. ఆయన కాపాడుకున్నాడంటే మా రాష్ట్రం విడిపోయి ఉండే ప్రశ్నే లేదు. కిరణ్ కుమార్ గారు కాకుండా రాష్ట్రంలో విడిపోయిందంటే బికాస్ ఆఫ్ నా ప్రశ్న అది కాదు సార్. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఎమ్మెల్యేలను చేర్చుకున్న మీరు ఈ రోజు చంద్రబాబు దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు వస్తే చేర్చుకోవడానికి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేలు చేర్చుకోవడంలో ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేలు చేర్చుకొని ప్రభుత్వాన్ని పడగొడతారా అంటే ఎమ్మెల్యేలు చేర్చుకోవచ్చు. ఎమ్మెల్యేలు చేర్చుకోవాలా, ఎవరు చేర్చుకోవాలని జగన్మోహన్ గారు నిర్ణయిస్తాడు. ప్రభుత్వాన్ని అయితే మేము ఆ ఆలోచనతో ఉండమంట.